బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఏసీబీ హైదరాబాద్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది ఏకకాలంలో. అక్కడ నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు అవన్నీ కూడా నేను కొంచెం టైం పడుతుంది, దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇప్పటివరకు ఇంతవరకే చెప్పగలుగుతాను. ఈ దర్యాప్తు కొంచెం పూర్తయ్యే సమయంలో మీకు ఇంకా మిగతా విషయాలు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే సహకరిస్తున్నాడు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. దాంట్లో ఆయన సహకారం ఎంతవరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. అది దర్యాప్తు చేస్తున్నామండి. అది ఆ విషయంలో ఆ కోణంలో కూడా చూస్తున్నాము. వాట్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అంతా రివీల్ అయిన తర్వాత మాకు ప్రొసీజర్ ప్రకారం అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీతో షేర్ చేసుకోవాల్సింది ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అదే ప్రాసెస్లో ఉందని నేను సాయంత్రం వరకు మీకు ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను. ఇక హైదరాబాద్లో అయితే విద్యుత్ శాఖ ఏడీఏ ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే కొనసాగిస్తుంది. ఏకంగా 15 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే భారీగా లంచాలు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ మీద. ఈ నేపథ్యంలోనే అటు మణికొండతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు అయితే చేస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ సోదాలకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక హైదరాబాద్ సహా 15 ప్రాంతాల్లో అయితే సోదాలు జరుగుతున్నాయి. మరి ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి. ఇప్పటికే ఆ 15 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఏసీబీ. అయితే ఇప్పటి వరకు ఏమన్నా కీలక డాక్యుమెంట్స్ అయితే లభించాయా? ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది సోదా? సకిల ఏసీబీ సోదాలు అయితే ప్రజెంట్ ఏడీ అధికారి అంబేద్కర్ ఇంట్లో అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం దాదాపు 12 నుంచి 15 ప్లేస్లలో అయితే ఏసీబీ సోదాలు జరుగుతున్నట్టుగా అయితే ప్రజెంట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే చాలా వరకు కూడా ఈయన అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా, ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అధికారి ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, చెప్పండి, అసలు ఏం గుర్తించారు, దేనికి సంబంధించి ఏం వివరాలు? మేము ఇప్పుడు ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. అంబేద్కర్ గారు అని చెప్పి ఏడీఈ గారు ఇబ్రహీంబాగ్లో ఆయన పనిచేస్తున్నారు ఏడీఈగా. కొంచెం ఆయన పైన కరప్షన్ ఎలిగేషన్స్ అవన్నీ కూడా విపరీతంగా వచ్చాయి. దాంట్లో భాగంగానే కొంచెం ఈ యొక్క కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామండి. ఆ దర్యాప్తులో భాగంగానే ఇక్కడ ఈరోజు హౌస్ సర్చెస్ చేస్తున్నాము. అదే కాకుండా ఆయన ఇల్లే కాకుండా ఇంకా మిగతా చోట్లలో ఎక్కడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో ఆయన బినామీదారులను కానీ లేకపోతే ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే దీంట్లో అవినీతిలో పాల్పంచుకుంటున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా అరౌండ్ 12-13 చోట్లలో కూడా ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎంత గుర్తించారు సార్? ఆయన సోదాలకు సంబంధించి కావచ్చు, ఆయన దగ్గరకు సంబంధించిన అక్రమాస్తులను ఎంత గుర్తించడం జరిగింది? ప్రస్తుతం అరౌండ్ 3 ప్లాట్స్, ఒక 5 ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉంది. 3 ప్లాట్స్ వేరే వేరే చోట్లలో ఉన్నాయి. ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఫామ్ ల్యాండ్ నర్కోడాలో ఉంది. అట్లాగే ఒక 3 BHK ల్యాండ్, 3 BHK ఫ్లాట్ ఇక్కడ కొండాపూర్లో. ఇవైతే ప్రస్తుతము మేము దర్యాప్తులో భాగంగా తెలిసినాయి. ఇంకా కొన్ని దర్యాప్తులో ఉన్నాయి, ఇంకా కొన్ని కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయండి. ప్రధానంగా అసలు ఏంటి సార్ ఈయనకు సంబంధం జరిగింది? మీకు యాక్చువల్గా ఇప్పుడైతే దర్యాప్తు నడుస్తూ ఉందండి. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు మేము కొంచెం బిజీగా ఉంది. నేను ఈవినింగ్ మీకు ఇంకా డిస్క్లోజ్ చేస్తాను. ప్రస్తుతం అదే కరప్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఆ కరప్షన్లో భాగంగా ఆయన కొంచెం చాలా డబ్బులు వెనకేసుకున్నాడని, కొంచెం చేయకూడని పనులు, చేయకూడని పర్మిషన్లు అవన్నీ ఇచ్చేసి బాగా డబ్బులు సంపాదించేసి ఇల్లీగల్ యాక్టివిటీస్లో అతని ఉద్యోగంలో భాగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారన్న ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈ కరప్షన్ ఓరియంటెడ్ యాక్టివిటీస్తో చాలా డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పేసి
మాకున్న ఎలిగేషన్స్, మాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏసీబీ అధికారి చెప్తున్న వివరాల ప్రకారం చాలా వరకు కూడా ఈయన పైన ఆరోపణలు రావడం జరిగింది. ఇందులో భాగంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగానే చాలా వరకు ఈయన రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ ఈ ఏరియాలలో, ఈ ప్రాంతాలలో ప్రజెంట్ అయితే సోదాలు చేస్తున్నాం. ఈయనకు సంబంధించి చాలా వరకు కూడా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కూడా ఈయన అక్రమ ఆస్తులు కూడా పెట్టి సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇది ఉదయం నుంచి కూడా ప్రజెంట్ అంటే దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రజెంట్ కొనసాగుతున్నాయి ఈ సోదాలు. ఈ సోదాల్లో భాగంగా ఇంకా అక్రమాస్తులు బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏడీగా పనిచేస్తున్న అధికారి ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో, ఈ అంబేద్కర్ చాలా వరకు కూడా గతంలో ఇలాంటి ఫిర్యాదులు అనేవి చాలా వరకు వచ్చాయి. అదేవిధంగా అనుమతులు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువగా ఇవ్వడం, పర్మిషన్స్ ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువగా పర్మిషన్స్ ఇవ్వడం, ఎక్కడైతే కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందో ఆ కనెక్షన్ల విషయంలో చాలా వరకు కూడా అధికారులతోటి కుమ్మక్క ఈయన ఇలాంటి అక్రమాస్తులకు కూడబెట్టాడని చెప్పేసి, ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టాడని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఈయనకు సంబంధించి అపార్ట్మెంట్స్, అదేవిధంగా బిల్డింగ్స్, అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అనేవి ప్రజెంట్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈయన ఇంకా ఎక్కువ అక్రమాస్తులు కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఆయనకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కావచ్చు ఆరాధిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే దాదాపు 12 ప్లేస్లలో రంగారెడ్డి, మెదక్, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ప్రజెంట్ సోదాలు అయితే చేస్తున్నారు. ఈయనకు సంబంధించి ఈ అంబేద్కర్, అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించి బినామీలు కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇటు బినామీలతో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ అయితే అంబేద్కర్ ఇంట్లో అంటే లేక్ వ్యూ, ఏదైతే మ్యాగ్నా లేక్ వ్యూ కొండాపూర్ దగ్గర ఉందో ఆ అపార్ట్మెంట్లోనే ఈయనకు సంబంధించిన ఫ్లాట్ ఉంటుంది. ఇది కూడా ఆయన సొంత ఫ్లాట్ కాబట్టి ఈయన ఇంట్లో కూడా సోదాలు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఈయన చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని ఆస్తులను అయితే గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇవన్నీ కూడా అంబేద్కర్ పేరు మీదే ఉన్నాయా, లేదంటే ఇంకా ఎవరి పేరు మీద అన్నా కూడా ఈ ఆస్తులన్నీ కూడా పెట్టారు? అలాగే తనకు సంబంధించి బ్యాంక్ లాకర్స్ అవి కూడా ఈరోజు చెక్ చేసే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఇప్పుడే మనం అధికారితో మాట్లాడడం జరిగింది కాబట్టి బినామీలు ఇందులో ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అదే కోణంలో కూడా బినామీలు ఈయన పేరుతో ఉన్న ఆస్తులు కొన్ని ఉంటే ఈయనకు సంబంధించిన బినామీల పేర్ల మీద కూడా ఆస్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి అదే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కనెక్షన్లు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువగా కనెక్షన్లకు సంబంధించి పర్మిషన్లు ఇవ్వడం, అనుమతులు ఎక్కువగా అధిక మొత్తంలో అనుమతులు ఇవ్వడం అనేది చాలా వరకు ఇందులో ప్రధాన ఆరోపణ అని చెప్పాలి. ఫిర్యాదులు రావడంతో ముఖ్యంగా ఈ మణికొండ ఏరియా అనేది చాలా వరకు కూడా డెవలపింగ్ ఏరియా కాబట్టి అక్కడ ఈయన మానికొండ ప్లస్ నార్సింగ్, ఇబ్రహీంబాగ్ ఏరియాలో ఈయన అధికారిగా పనిచేస్తున్నాడు, ఏడీ అధికారిగా పనిచేస్తున్నాడు. కాబట్టి అక్కడ దీనికి సంబంధించి డెవలపింగ్ ఏదైనా పర్మిషన్ కావాలి అన్న, ఏదైనా కొత్త బిల్డింగ్ కట్టాలి అన్నా కానీ ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈయన పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే పర్మిషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే అని చెప్పేసి ప్రధాన ఆరోపణ. కాబట్టి ఈ ముడుపుల్లో భాగంగానే చాలా వరకు కూడా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఫిర్యాదులు రావడంతో వెంటనే కేసు నమోదు చేసుకుని ఆరోపణల భాగంగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఈయనకు సంబంధించి బినామీలు, ఈయన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, ఈయన ఇళ్లలో కావచ్చు ప్రజెంట్ తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వరకు కూడా ఎన్ని ప్రాంతాల్లో అయితే ఈ రోజు ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి, ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందా? అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి అంబేద్కర్ పాటు విద్యుత్ శాఖ నుంచి అయితే సస్పెన్షన్ వేటు వేయడం కానీ తొలగించే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఎస్ఐకిలా ఒక పక్కన ఆలోచిస్తే మణికొండకు సంబంధించి డెవలపింగ్ ఏరియా కాబట్టి ఈయన చాలా వరకు ఈ అనుమతులు ఎక్కువగా అనుమతించడం, ఎక్కువగా పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నిటి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణల భాగంగానే ఈయనతో పాటు చాలామంది అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా అధికారులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగానే ఈ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏసీబీ ముందుగానే ఈ ఆరోపణలను బేస్ చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఒకవేళ కనుక ఆస్తికి ఆస్తులు కూడా
తేలింది కాబట్టి ఖచ్చితంగా ఈయనకు సంబంధించి అంటే సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతాయి. ఈయనకు సంబంధించిన అక్రమాస్తులు ఇంకెక్కడెక్కడ ఉన్నాయనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈయనకు సంబంధించి 12 ప్లేస్లలో ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ ఇలాంటి ప్రాంతాలలో ప్రజెంట్ 12 ప్లేస్లలో కూడా దర్యాప్తు చేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా ఒకవేళ కనుక ఈయనకు సంబంధించి ఈయన బినామీలు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆదాయానికి మించిన ఆస్తులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి నిరూపణ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈయన మీద కేసు నమోదు అయింది ఆల్రెడీ. సో దీన్ని బేస్ చేసుకొని ఈయనకు సంబంధించిన వివరాలు అయితే సాయంత్రం వరకు మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఇంకేదైనా వివరాలు కావచ్చు, సాయంత్రం వరకు ఈ సోదాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల, సనేల్, అయితే ఏదైతే లంచాలు అయితే భారీగా తీసుకున్నట్టయితే ఇప్పటికీ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఏకంగా అంబేద్కర్ ఒక్కరే ఉండి ఇవన్నీ చేశారా, లేదంటే ఇంకెవరికైనా షేరింగ్ ఉందా, అసలు దీంట్లో ఇంకెవరు ప్రమేయమైనా ఉందనే అంశాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఎస్, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారులు ఆరోపణలు ఉన్నాయో ఫిర్యాదుదారుల ఆరోపణలు బేస్ చేసుకుని కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. కాబట్టి ఆ విచారణలో భాగంగా చాలా వరకు కూడా ఈయనతో పాటు ఈ అధికారి ఎవరైతే ఏడీఈ అంబేద్కర్ ఉన్నారో అంబేద్కర్ ఒకవేళ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈయన పర్మిషన్ అనేది కనెక్షన్లకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈయన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈయనతో పాటు పనిచేసే అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. అదే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా ఈయన వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ఈయనతో పాటు ఇంకెంతమంది ఇంటర్లింక్ అయి ఉన్నారు అనే కోణంలో కూడా ప్రజెంట్ విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ అందులో భాగంగానే ఈయనకు సంబంధించిన ఇళ్లల్లోనూ, ఈయనకు సంబంధించిన బంధుమిత్రుల ఇళ్లలోనూ, అదేవిధంగా ఈయనకి బినామీలు కూడా ఉన్నారన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి వారికి సంబంధించిన ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇంకా ఈయనకు సంబంధించిన ఆఫీస్ కార్యాలయం కూడా కొండాపూర్ గచ్చిబౌలి దగ్గర కూడా ఉంది. సో అక్కడ కూడా ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం కూడా 12 ప్లేస్లలో ఇటు మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్లలో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఏకకాలంలో ఈ 12 ప్లేస్లలో కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అఖిల, రైట్ అని, థ్యాంక్ యూ.